గతానికి ఇప్పటికి వ్యత్యాసం ఏమైనా కనిపించిందా, పర్లేదా? మీరు అనుకున్నట్టుగా ఉందా రాష్ట్రం, లేకపోతే అభివృద్ధికి ఫోకస్ అవుతుందా, సంక్షేమ పథకాలు వల్ల ఏదన్నా నష్టపోతున్నారా? అంటే గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఇప్పుడు ఇవ్వాల్సి వస్తుంది, మరి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎలా ఉందండి? అన్నీ బాగానే ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వం కానీ ఆ ప్రభుత్వాన్ని కాదు, సామాన్య మానవుడి మట్టికి అలాగే ఉన్నారు. ఏంటంటే వ్యాపారాలు పెరిగిపోయినాయి తప్పించి ఆదాయం లేదు. అది మెయిన్ ఏంటంటే వ్యాపారం పెరిగింది కానీ ఆదాయం లేదు. గత ప్రభుత్వం 18 నెలల పరిపాలనలో ఎలా ఉంది సార్? ఈ వ్యాపారస్తులు నిజంగానే మీరు అన్నట్టుగా ఎక్కడ అడిగినా డల్గా ఉందంటున్నారు, కొంతమంది పనులు లేవంటున్నారు. ఇసుక దొరికినా పనులు ఎందుకుంటలేదు అంటున్నారు చాలా. పరంగా అంటే వ్యాపారానికి అసలు వాల్యూ లేకుండా ఇది తయారైంది. ఏంటంటే ఒక కూలి వాళ్ళు లేడు మెయిన్, అందరూ వానర్లే. వానర్ అనేసరికి ఏమవుతుంది, ఆ రూపాయే ప్రతి ఒక్కడు వానర్ అవుతే పాలేరు ఎవరు? ఇప్పుడు ముఖ్యమంత్రులు అందరూ ముఖ్యమంత్రులు అయిపోతే ఎవరి కాళ్ళు ముఖ్యమంత్రులు అయిపోదాం అనుకుంటారు తప్పించి ఇదెవరు ఎమ్మెల్యే అవుదాం అనుకుంటారు కదా. అది దీనికి కారణం ఏమంటారు? ఏదో ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అంటారా? ప్రజల దగ్గర డబ్బులు లేవు, ఉన్నా తీయట్లేదు అంటారు. అతిపుష్టి అనాపుష్టి, అప్పులు చేసేసి అప్పుల మీద జనాల మీద అదే ఒకరి దగ్గర డబ్బు తీసుకొని అప్పు తీసుకుంటున్నారు, ఆ అప్పు తీసుకెళ్ళి ఎక్కొట్టేసి మళ్ళీ ఇంకో ఏరియాకి వెళ్ళిపోతున్నారు. అదే ఇంకా దానివల్ల ఆర్థిక పరిస్థితి అలా అప్పు మీద నడుస్తుంది. అంటే అమరావతి ఎఫెక్ట్తో అన్న రియల్ ఎస్టేట్ కదిలిద్ది అనుకున్నారు, మీకు ఏమైనా చేంజెస్ కనిపించినాయా సార్? రియల్ ఎస్టేట్ అంటే పెద్దగా ఈ విషుగా ప్రకారం అయితే రియల్ ఎస్టేట్ ఫస్ట్ స్టార్టింగ్ 1 మంత్ బాగానే ఉంది, తర్వాత చతికిలు పడిపోయింది అంతా. ఎందుకు సార్, ఎందుకంటారు? ఏదన్నా అపోహ ఉందా? నెక్స్ట్ ఎక్కడ ల్యాండ్ ఎక్వైరీ చేస్తారా, లేకపోతే ఎటు వచ్చిద్దని ఏదన్నా? ఎవరి కాళ్ళు రూపాయి పెట్టుకుంటున్నారు తప్పించి నాది 1 కోటి రూపాయలు, నాది 50 లక్షలు అని అన్నారు, కొనేవాళ్ళు లేరు. అది సార్ విజయవాడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? చుట్టుపక్కల ఏదన్నా రియల్ భూమి ఏమన్నా ఉందా ప్రజెంట్? రియల్ భూమి బోల్డ్ అంత అంటే బోల్డ్ అంత ఉన్నాయి కానీ కొనే నాదులు లేడు. ఎవరి కాళ్ళు అమ్మేవాళ్ళు ఉన్నారు కానీ. తదుపరి ఎలా ఉండబోతుంది సార్? చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క ఉప ముఖ్యమంత్రి, ఒక పక్క లోకేష్ గారు ఏమో ఐటీ సెక్షన్ చూసుకుంటున్నారు, విద్యాశాఖగా ఉన్నారు కాబట్టి ఏదైనా మార్పులు చేర్పులు ఉండొచ్చు సార్? దాన్ని వాళ్ళు మోస్ట్ సీనియర్ పరంగా తగు చర్యలు తీసుకుంటే బాగుంటుంది. ఒక 10-15 సంవత్సరాలు ఇవ్వగలిగితేనే అమరావతి పూర్తవుద్ది అంటున్నారు. ఆల్రెడీ రైతులతో ముఖాముఖి పెట్టారు, ఒక రైతు పాపం గుండెపోటుతో చనిపోయారు, మొన్న టీవీలో కూడా హడావుడి అయింది. ఎందుకంటే అది ఏదైనా సరే ఇప్పుడు మాస్టర్ అనేవాడు ఒకడే ఉండాలి, హెడ్ మాస్టర్ అనేవాడు. పదాకా మారుతూ ఉంటే దాని వైఫల్యం వేరుగా వెళ్ళిపోతూ ఉంటాయి. సార్ నిజంగా రాష్ట్ర ప్రజల్లో ఈ పాయింట్లో ఏదైనా గందరగోళం ఉందంటారా? అంటే ఇంకా ల్యాండ్ సరిపోదు అంటున్నారు, కాసేపు ఉన్న దాంట్లోనేమో ఈ కడతామంటున్నారు, నెక్స్ట్ కేంద్రం డబ్బులు హాఫే ఇస్తున్నాయి అంటున్నారు, కొన్నిసార్లు ఏమో ఎంతవరకు ఇస్తామో అని చెప్పి వాళ్ళకి కన్ఫ్యూజన్ ఉంది. మరి మోడీ గారు నిబద్ధతగా ఉంటారా లాస్ట్ వరకు? మోడీ గారు నిబద్ధతతో ఉండబట్టే ఇప్పుడు వరకు మనకి చాలా వరకు రన్నింగ్ అయింది. లేకపోతే మనకి ఎంత ఫాస్ట్గా రన్నింగ్ అవుతుంది రాజధాని. అది ఉప ముఖ్యమంత్రి గారు కూడా అంటున్నారు కదా, మాకు కొంచెం సమయం ఇవ్వండి, అన్నీ చేసుకొస్తాము, 15 ఏళ్ళు మేమే ఉంటాము, పాత ప్రభుత్వాలు ఇంకా తమే ప్రభుత్వంలో ఉన్నట్టు మాట్లాడుతున్నాయి అంటున్నారు. ఆ మాట వాస్తవమే. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏంటంటే ఆయన కొత్త అయినా సరే దాన్ని ఎట్లాగైనా దాన్ని గట్టిగా పునాది వేయాలి అనే లెక్కలో ఉన్నారంటే. సార్ ఏమంటారు సార్, ఆరోగ్యశ్రీ బదులుగా ఆరోగ్య బీమా పథకం ఏప్రిల్ 1 అంటున్నారు. గతంలో బకాయిలు ఉండటం వల్ల ఆ పథకాన్ని పక్కన పెట్టి ఒక కుటుంబానికి 25 లక్షల వరకు లిమిట్, ఎంతమంది ఉన్నా కానీ కుటుంబంలో. ఈ విధానం ఎలా ఉంటుంది, అమల్లోకి వస్తే బాగుంటుందా ఇంకా త్వరగా? అది మటుకి ఆరోగ్యశ్రీ ప్రకారం బాగుంటుంది అది. ఎందుకంటే ఆరోగ్యం ఏదైనా సరే అన్నం వైద్యం రెండు దేవుడిచ్చిన వరం, అలాగా మనకు ఏపీకి ఇచ్చిన వరం. అది ప్రైవేటీకరణకి వెళ్తేనే కొంతవరకు మనం ఏదైనా 17 మెడికల్ కాలేజీలు దాన్ని రూపుదిద్దగలం, లేకపోతే దిద్దలేమంటున్నారు కదా. ఏదైతే ప్రభుత్వాలకు సంబంధించి కొంతవరకు మన కంట్రోల్ టైం 70% మనమే చూసుకోవచ్చు అట్లా అంటున్నారు కదా. మెడికల్ పరంగా అంటే ఏ విధంగానే సరే ప్రైవేట్ పరంగా చేస్తే ఏమవుతుందంటే భయం అనేది పోతుంది. ఎవరు ఇష్టం వాళ్ళు దొంగ దోపిడీ లాగా అయిపోతుంది. నేను పావాలంటే ఆయన రూపాయి అంటాడు ప్రైవేట్ పరం అంటే ఆయన మెయింటెనెన్స్, ఆయన పాస్ట్ మెయింటెనెన్స్ కింద స్థాయి వాళ్ళు నలిగిపోతారు. ఒక మాటలో చెప్పాలంటే ఎలా ఉంటుంది సార్? ఆవకాయ అమరావతి అని రేపు 8, 9, 10వ తారీఖులో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మన న్యూ ఇయర్ అనంతరం కూడా పండగ దగ్గరలో ఏమంటారు? ఒక పక్క 8-10 కోట్లు అంటున్నారు, ఖజానా ఖాళీ అవుతుంది. ఒక పక్క వీటికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు అంటారా ఇలాంటి ఎంటర్టైన్మెంట్? అబ్బే అదేం లేదు, మన ఖజానా ఖాళీ అవ్వడం అంటూ మనం ఏంటంటే అనకూడదు, కానీ వరల్డ్ మొత్తం మీద మనమే ట్యాక్స్లు కానీ ఏదైనా కానీ ఫండ్ వసూలు చేయడంలో కూడా మనమే నెంబర్ 1. ఫైనల్గా ఒక మాటలో స్థానిక సంస్థల ఎన్నికలు జనవరి అనంతరం అంటున్నారు.
మరి ఎలా ఉండబోతుంది? మున్సిపాలిటీలతో పాటు గ్రామ పంచాయతీ ఎన్నికలు కాబట్టి ఎలా ఉంటుంది? ఈ నేటివిటీగా యాస్టీస్గా ఇదే ఉంటుందంటారు, ఏదైనా మార్పులు ఉండదు? ఆ జనాల మెంపు ద్వారా ఇది అవుతుంది. ఒక మాటలో మాజీ ముఖ్యమంత్రి గారికి ఏదైనా అవకాశం దక్కుతుందా? మళ్ళీ జిల్లాల యాత్ర, బస్సు యాత్రలు అంటున్నారు కదా. ఆయన కష్టం అయింది, ఆయన్ని తీసుకోకూడదు. ఎందుకంటే ఎవరు కాళ్ళే, ఆయన్ని కూడా తీసుకోకూడదు. ఏంటంటే ఆయన కష్టం అయింది.